చూస్తున్నారు కదా మరి ఇక్కడైతే జరుగుతున్న విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడైతే ధర్నా చేపడుతున్నారు. కానీ పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా విద్యార్థులను లాక్కెళ్ళిపోవడం కూడా చూస్తున్నాము. ఆడపిల్లల్ని కూడా వాళ్ళ డ్రెస్సులు పైకి వెళ్ళిపోతుంటే కూడా మరి వాళ్ళని వదలకుండా లాక్కెళ్ళి అలా వ్యాన్లలో కూడా పడేస్తున్న సంఘటనలు అయితే చూస్తున్నాము. ఇదంతా దృష్టిలో పెట్టుకున్న మరి విద్యార్థి సంఘాలందరూ కూడా ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఫెయిల్యూర్ అయిపోయింది. మరి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యాలి, సీఎం సీటు నుంచి దిప్పాలి, దిగేంత వరకు మేము విద్యార్థి సంఘాలం మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఇక్కడ దారుణంగా కూడా మరి ధర్నా నిర్వహించడం కూడా జరిగింది. మరి ఈ ధర్నా విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందో చూస్తున్నారు కదా. మా కోసం న్యాయం అడగడానికి వస్తే పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పటికన్నా యుద్ధమాన్ని ఆపాలనుకుంటే రేవంత్ రెడ్డి ఖబర్దార్. నాటి నుండి నేటి వరకు చూసుకుంటే ప్రభుత్వాలు మారాయి కానీ గవర్నమెంట్ మారింది కానీ ఈ దొంగల రాజ్యం ఇది, దోపిడి రాజ్యంతో విద్యార్థులను అణచివేస్తా ఉన్నావు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల పుణ్యాన గద్దెనికి కూర్చున్న రేవంత్ రెడ్డి మమ్మల్ని అణచివేస్తున్నావు కదా. బిడ్డ చూసుకున్నాం, విద్యార్థి పరిషత్ సత్తా ఏందో నీకు చూపిస్తాం. విద్యార్థి పరిషత్ తో పెట్టుకున్నా కాంగ్రెస్ పోలీసులు కూడా వీళ్ళ తొత్తులుగా మారి అమ్మాయిలను చూడకుండా అరెస్ట్ చేస్తారు. ఇది ఎంతో న్యాయం. కాంగ్రెస్ పోలీసు తొత్తులని కమెంట్ చేస్తున్నారు. విద్యార్థులని కుక్కలు నెట్టినట్టు ఇడుస్తున్నారు. మీకంత చాతలైతే పోలీసు వాళ్ళకి ఒకటే చెప్తున్నా, 51 మంది విద్యార్థులు చచ్చిపోయారు. చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టు. ఆడ ఫుడ్ పాయిజన్ అనేది వస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టు. విద్యార్థులు ప్రశ్నించడానికి వస్తే మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు. అబ్బాయిలను కూడా చూడకుండా కుక్కలు నెట్టినట్టు ఇస్తున్నారు. రేవంత్ అంటే ఆడపిల్లలంటే చిత్తశుద్ధి లేదా నీకు? 6 గ్యారంటీలు అని చెప్పి అమ్మాయిలు కట్ చేస్తున్నా ఇది చేస్తున్నా అని పలికినావు కదా. ఇప్పుడు తెలియదా నీకు నువ్వేం చేస్తున్నావు అని? ఇక్కడ చూస్తే వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే భయం అవుతుంది. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే ఈ రోజు పోలీసులు మా మీద రిజెక్షన్ వాయిదా లేకుండా అమ్మాయిలను చూడకుండా అందరినీ కూడా ఇబ్బంది పడుతున్న చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం జరిగితే దాదాపు 51 మంది విద్యార్థులు చనిపోతే వారికి రక్షణగా ఉండాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీద ఈ రోజు విచక్షణ రహితంగా లేకుండా ఈరోజు పోలీసులు దాడి చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుడుతుంది విద్యార్థుల పట్ల కోసం అని తెలియజేస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళని హత్య చేసింది. ఇక్కడ చూస్తున్నాం మరి విద్యార్థులను అయితే పోలీసులు కూడా చాలా అంటే చాలా దారుణంగా కూడా లాక్కెళ్తున్నారు. లాక్కెళ్లడం కూడా మనం 51 మంది విద్యార్థులు చనిపోయారు. అందరి విద్యార్థులకు న్యాయం జరగాలి. ఈ యొక్క హత్యలకు ప్రభుత్వం ఈరోజు బాధ్యత వహించాలి. ఈరోజు కామన్ మ్యాన్ ఆపరించాలి, సౌకర్యాలు కల్పించాలి. సాంఘిక సంక్షేమాలని ఏబీపీ ధర్నా చేస్తుంటే ఈ పోలీస్ అన్నలు కావచ్చు, పోలీస్ అక్కలు కావచ్చు, ఎక్కడెక్కడ విద్యార్థులను విద్యార్థి నాయకులను లాఠీ చార్జీలు వేసుకుంటా కొట్టడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచించడమే తప్ప, విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించడం తప్ప. ఈరోజు ప్రజా పరిపాలన చెప్పుకున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించలేడని ధర్నా చేపట్టాం. ఈ యొక్క ధర్నాలో విద్యార్థుల సంక్షేమం కోరుకున్నాం తప్ప ఏబీపీది 51 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోయారు. వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలని కోరుకున్నాం ఏబీపీ తప్ప. ఈరోజు ఇంకా సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు, ఫుడ్ పాయిజన్ జరగద్దని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఏబీపీ ఒకటే చెప్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలమైనా కూడా ప్రజా పరిపాలన చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు సంక్షేమ భవనం కూడా ఏ విద్యార్థులను చూడకుండా విద్యార్థులను లాఠీ చార్జీలు చేసుకుంటే ఈ పోలీస్ అక్కలు కావచ్చు ఎక్కడిదక్కడ కొట్టడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల గురించి ఆలోచించడం తప్ప ఈరోజు 51 మంది విద్యార్థులు హత్యలు చేసుకున్నారు గురుకులాల్లో. వాళ్ళకు మంచి మెనూ పెట్టాలి, హత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలనుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో కామన్ మెనూ పెట్టాలి, విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవాలి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, పక్కా భవనాలు నిర్మించాలి, వాటేలను నాన్ టీచింగ్ స్టాఫ్ ను సరిగ్గా రిక్రూట్మెంట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విద్యార్థులకు సంక్షేమం
చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో ఏబీపీ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పోలీస్ అన్నలతో కావచ్చు, పోలీస్ అక్కలతో కావచ్చు, ఎక్కడిదక్కడ నిర్బంధం చేసుకుంటా కొట్టియడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వు అధికారంలోకి రావడానికి విద్యార్థులే కారణం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమానికి సంఖ్యలు విధించి విద్యార్థులకు న్యాయమైన డిమాండ్లను నువ్వు అమలు పరచలేవు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే డిమాండ్ చేస్తున్నావు, విద్యార్థులకు సంక్షేమం గురించి ఆలోచించడం తప్ప. రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వేమో మంచి తిండి తినుకుంటా విలాలలో బతుకుతున్నావు. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఈరోజు గురుకులాల్లో చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, పాము కడుగు గురైతురు, మెరుగైన సౌకర్యాలు లేక ఫుడ్ పాయిజన్ గురైతురు. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని అడిగితే ఈరోజు పోలీసులు ఎక్కడిదక్కడ నిర్బంధానికి గురి చేస్తారు. ఖబర్దార్ గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, ఈ యొక్క సంవత్సర కాలం అయిపోయింది కదా, శాంపిల్ అయిపోయింది బిడ్డ. నువ్వు ఎక్కడ తిరుగుతూ అక్కడ నేను నిర్బంధం చేసి నీ యొక్క పరిపాలన చేతగాంతనంగా చేసే బాధ్యత ఏబీపీ తీసుకుంటుందని డిమాండ్ చేస్తున్నాం. చూసారు కదా, మరి ఇప్పటి వరకు అయితే ఇక్కడ విద్యార్థి సంఘాలు మాత్రము చాలా వరకు కొన్ని వందల వేల సంఖ్యల్లో కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు స్కాలర్షిప్లు రావడం లేదు, అలాగే నాణ్యతమైన వసతులు కల్పించడం లేదు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గురుకులాలలో అని కూడా చెప్తున్నారు. మరి ఆ వీటి కోసం ఎంతవరకైనా పోరాడతాము, ఎందుకంటే సంవత్సర కాలం పూర్తవుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించలేదంటే ఎంత సిగ్గుచేటు అనుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందరగా తను రెస్పాండ్ అయి కూడా మరి విద్యార్థుల పట్ల న్యాయం జరిపించాలి, లేకపోతే ఒక అగ్నిగుండం లాగా మేము చుట్టుముడతాము అసెంబ్లీని కూడా మరి శపథం చేస్తున్నారు విద్యార్థులు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మా హిట్ టీవీ ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం తెలియజేస్తున్నాము. ఎందుకంటే విద్యార్థులతో పెట్టుకుంటే రాజకీయాలే కుప్పకూలిపోయి అట్టడుగున పడిపోతాయనే విషయం తెలుసు. ఎందుకంటే మన రాష్ట్రానికైనా, దేశానికైనా, యావత్ ప్రపంచానికైనా విద్యార్థులే మూలస్తంభం అని కూడా తెలుసుకోవాలి. అందుకు విద్యార్థుల పట్ల తొందరగా స్పందించి వాళ్ళకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ రఘుతో నిర్మల, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.